నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతుందో అక్కడ ఉన్నాం. ఇక్కడ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం దాదాపు 2 ఏళ్ల నుంచి ఎటువంటి సెలబ్రేషన్ చేయలేదు. సో ఈ రోజు అట్టహాసంగా అంబేద్కర్ విగ్రహాన్ని అలంకరించడము, అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేయడము అండ్ ఇక్కడ వివిధ రకాలైన ప్రోగ్రాంలను కూడా చేపట్టడం జరుగుతుంది. సో అదే విధంగా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, మీరు 2 ఏళ్ల నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోవట్లేదు, అంబేద్కర్ సెలబ్రేషన్ చేయట్లేదు. మీరు ఒకవేళ ఇదే ధోరణిలో ఉంటే మేము గేట్ ని బద్దలు కొట్టుకొని అయినా సరే మేము వచ్చి ఇక్కడ అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. సో ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని గవర్నమెంట్ ఇప్పుడు దిగొచ్చి ఇక్కడ అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చేసింది అన్నట్టుగా ఇక్కడ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ అంబేద్కర్ ఏం రచించారు, జనాలలో అంబేద్కర్ గురించి ఎటువంటి అవేర్నెస్ ఉంది, ఏం కథ అనేది ఇక్కడ ఉన్న జనాలని, ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్న జనాలని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంబేద్కర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, గవర్నమెంట్ తరఫున ఎట్లాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, కాకపోతే విఐపి వాళ్ళకే ఎంట్రీ అన్నారు కదా, ఇదైతే మాకు నచ్చలే. ఎందుకంటే బాబా సాహెబ్ అనేటైన మహాత్మా గాంధీ ఎట్లనో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు. సో అందరికి దేవుడు అంటే భక్తులకి ఉంటది కదా, భక్తులు పూజ చేసుకుంటారు కదా, గట్లా అందరు వచ్చినప్పుడు అందరిని పంపించాలి కదా లోపలికి. ఇదేంటి దొంగల రాజమా, దోపిడి రాజమా? అసలేంటి నిన్న మొన్న గేటు క్లోజ్ చేసిరు. నీకెందుకు దళితులు అంటే ఎందుకు చిన్న చూపు అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు దళితులు ఓటేస్తే గెలవలేదా? బీసీ బిడ్డలు ఓటేస్తే గెలవలేదా? ఓన్లీ రెడ్డి రాజ్యం నడుపుతున్నావు, నువ్వు నీ అనుమల రాజ్యం నడుపుతున్నావు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నిన్ను గద్దెక్కించింది మేమే. ఎందుకంటే మా పేరు ఆడోళ్ళ పేరు చెప్పుకొని నువ్వు గద్దెక్కినావు, నీ గద్దె దింపాలన్నది కూడా మేమే. బిడ్డ ఖబర్దార్, గుర్తు పెట్టుకో. ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నావు కదా, ఒకసారి చూడు స్టాచ్యూ ఎట్లున్నది. బాబు కేసీఆర్ గారు పెట్టిన స్టాచ్యూ 125 ఫీట్లు. అట్లాంటి గొప్ప పనులు చేసిన గొప్ప నాయకుడు రాబాయ్ కేసీఆర్ గారు. నువ్వేంద్రపై ఆనవాళ్ళు జరిపేది, వాడు ఎన్నో ఒక పువ్వును కూడా నువ్వు టచ్ చేయలేవు. ఖబర్దార్ బిడ్డ. జై కేసీఆర్, జై తెలంగాణ, జై భీమ్. అలాగే ఈ రోజు అంబేద్కర్ జయంతి అని అందరికీ తెలుసు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఫోటోలు తీసి, సెల్ఫీలు తీసి స్టేటస్ లో పెట్టడం తప్పితే అంబేద్కర్ ఆలోచనలను ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. ముఖ్యంగా యువత ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ ఇవంటి పనికిరాని పనులు చేస్తున్నారు తప్పితే అంబేద్కర్ ఆలోచనలు ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు. అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏంటి, ఆ రాజ్యం ఎందుకోసం రాశారు, ఆ రాజ్యాంగం యొక్క ముఖ్య విధులేంటి, ఆ రాజ్యాంగం భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుందన్న యువతకి ఏ ఒక్క విషయం కూడా సరిగా తెలియట్లేదు అని నేను చాలా బాధాకరంగా చెప్తున్నాను. ఇప్పటికైనా యువత మారాలి. ఈ సెల్ ఫోన్లు, రీల్స్ అంటూ టైం వేస్ట్ చేయకుండా చదువును చాలా నిర్లక్ష్యం చేస్తూ 10వ తరగతి ఇంటర్ మధ్యలోనే చదువులు ఆపేసి కనీస విద్యార్హతలు డిగ్రీ పీజీలు కూడా చేయలేకపోతున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను చాలా బాధగా చింతిస్తున్నాను. ఏదైతే అంబేద్కర్ గారు కళలు కన్నారో అంటరాని తనం నిర్మూలించాలని చెప్పేసి, అది ఇప్పటికీ ఉందా, నిర్మూలమైందా? అయ్యా, మీరు చెప్పింది 100% ఉంది. కానీ ఈ విషయం బయటకు చెప్పట్లేదు. కానీ 100% కులం అనేది, ఇంకా కులము, మతాలు అనే భేదాలతో ఇంకా చాలా మారుమూల ప్రాంతాల్లో అణగారిన వర్గాలకు ఇంకా అన్యాయమే జరుగుతుంది. ఈ మాట చెప్పడంలో నేను నేను చాలా దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. సో ఇప్పుడున్న జనరేషన్ కి రిపబ్లిక్ డే అంటే కూడా ఇండిపెండెన్స్ డే అని చెప్పి తిరుగుతున్నారు. సో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి అట్లీస్ట్ 1% అన్న తెలుసా ఇప్పుడున్న జనరేషన్? ఈ విషయం మరి యాక్చువల్ మంచి క్వశ్చన్. ఒక విషయం తెలుసా అంటే మేబీ తెలుసా అని చెప్పాలి, కానీ తెలిసిన ప్రయోజనం లేకుండా పోతుందండి. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు అంబేద్కర్ అంటే ఏంటి, అసలు అంబేద్కర్ ఎవరి కోసం పనిచేశాడు? చాలా మంది ఈ రోజు కూడా అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలకే పనిచేశాడు, రిజర్వేషన్లే అని చెప్తున్నారు. అంబేద్కర్ చేసింది రిజర్వేషన్లు మాత్రమే కాదు. ఈ రోజు మహిళలు, ఈ రోజు ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలంటే దానికి కారణం అంబేద్కర్. కొన్ని వర్గాలకు కాదు, యావత్ ప్రపంచానికి, భారతదేశానికి
ఆదర్శం అని చెప్తున్నాను. అలాగే అంబేద్కర్ అంటే కొందరు మూర్ఖులు ఈ రోజు కూడా అనగాని వర్గాలని ముద్రేసి మన భారతదేశంలో ఇంకా అలాంటి ముద్ర అనేది ఇంకా కొనసాగుతుంది. కానీ లండన్ అమెరికా లాంటి దేశాల్లో మాత్రం ఆయనకి గొప్ప విగ్రహాలు కట్టి ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కానీ మన దేశంలో మాత్రం ఇంకా కులం పేరుతో మతాల పేరుతో ఇంకా అనగాని వర్గాలను ఇంకా కిందికి తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అన్న చెప్పండి, అంబేద్కర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది అన్న. ముందుగా ప్రేక్షకులకి మరియు తెలంగాణ మరియు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న అంబేద్కరిజానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాది కొత్తగా ఏర్పడ్డ స్టూడెంట్ ఫెడరేషన్ చదువు పోరాడని చెప్పి మేము ఏదైతే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఏదైతే 5th క్లాస్ నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగం గురించి తెలపాలి అని చెప్పి మేము ప్రయాసపడుతున్నాము. దీని నిమిత్తం రేంజల్ రాజశేఖర్ నేతృత్వంలో చాలా వరకు విద్యాశాఖ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది అంబేద్కర్ గురించి ఒక భారత రాజ్యాంగ నిర్మాత అని కాదు, అంటరాంతరంలో చిన్నతనం నుంచి కూడా ఆయన ఎట్లా ఎదిగిందని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని చెప్పి మా ప్రయత్నం. అట్లనే రాజ్యాంగం గొప్పతనం కూడా తెలుసుకోవాలని చెప్పి మా యొక్క ప్రయత్నం. సో అంబేద్కర్ ఏదైతే కలలుగా అన్నాడో అంటరానితనం నిర్మూలన అది జరిగిందా? నేను అదే చెప్తున్నా, ప్రస్తుతానికైతే చదువులో వెనకబడి ఉంది మన భారతదేశం. చదువు అనేది ప్రతి ఒక్క విద్యార్థికి మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని గవర్నమెంట్ అనేది దాన్ని ఒక లీవ్లోకి తీసుకుని దాని మీద పరీక్షలు చూస్తేనే రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ ఆశయాలను కానీ ఇంకా ముందు తీసుకెళ్తున్నట్టు జరుగుతుంది. సో ఇప్పుడున్న జనరేషన్ కి అంబేద్కర్ జయంతి అంటే ఓన్లీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడమే తెలుసు. అసలు అంబేద్కర్ ఏం రాశాడు, ఆ రాజ్యాంగంలో ఏముంది అనేది అసలు ఇప్పుడున్న జనరేషన్ కి అట్లీస్ట్ 1% అన్న తెలిసే ఛాన్స్ ఉందా? తెలియదు. ఎందుకనంటే అంబేద్కర్ గురించి బుక్కుల్లో ఏ సోషల్ కానీ దేనిలో కూడా రాయలేదు, లిఖించబడలేదు. అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాత అని మాత్రమే తెలుసు. మేము చెప్పేది ఏంటంటే అంబేద్కర్ అంటే అంటరానితనం నుంచి కూడా ఆయన ఎట్లా ఎదిగాడు, ఆయన ఎదుగుదలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకుంటేనే ఆయన యొక్క ఆశయాలు కరెక్ట్ గా నెరవేరినట్టు. సో అన్న చెప్పండి, సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? గవర్నమెంట్ తరఫున ఎట్లాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి? చాలా బాగున్నాయి బ్రదర్. లాస్ట్ టైం చేయకపోయినా కూడా ప్రభుత్వం ఈసారి అన్ని అరేంజ్మెంట్స్ చేసింది. ఎక్కడెక్కడ నుండి వస్తున్నటువంటి అంబేద్కర్ ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి వారికి మజ్జిగ సౌకర్యం కావచ్చు, లేదంటే వాటర్ సౌకర్యం కావచ్చు. ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ప్రజలు నీరస పడకుండా వాటర్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది కూడా లాస్ట్ ఇయర్ మనకు చూసుకుంటే ఓపెన్ చేసి లేకుండే అంబేద్కర్ గారిది, అయితే ఈసారి మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. అతడికి పూలమాలలు అర్పించడం, అతనికి వేయడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ ఇప్పుడే ఇంతకు ముందే ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళిపోయినారు. అక్కడ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అతడు ఇంతకుముందు వచ్చి పూలమాల వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఇదంతా సంతోషకరంగా ఉంది. సో గడిచిన 2 నెలల్లో గవర్నమెంట్ అంబేద్కర్ స్టాచ్యూని కానీ అంబేద్కర్ జయంతిని కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడడం వల్లనే సెలబ్రేట్ చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని చేయడం అది కూడా కొంతవరకు వాస్తవమే బ్రదర్. కాకపోతే అంటే అంబేద్కర్ జయంతిని విస్మరించింది అనేది మాత్రం సరైనది కాదు, అది సరైన వాదన కాదు. అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇది 125 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ అధికారికంగా కార్యక్రమాలు చేపట్టలేదు తప్పితే అక్కడ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ దగ్గర కానీ లేదంటే ప్రతి మండల ప్రాంతంలో, జిల్లా ప్రాంతాలలో, గ్రామీణలలో అంబేద్కర్ గారి జయంతిలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఇంకా ముందు కొనసాగుతాయి కూడా. ఏ ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, అంబేద్కర్ వాదులు ఉన్నంత రోజులు, అంబేద్కర్ గారు ఉన్నన్ని రోజులు కూడా అతను ఉంటారు. అదే అంబేద్కర్ ఆశయాలని ఏవైతే అవి సాకారం అయిన రోజులు కూడా అవి అంటే పార్టీలకు సంబంధం లేకుండా అంబేద్కర్ గారి జయంతులైనా వర్ధంతులైనా సమాజంలో కొనసాగుతూనే ఉంటాయి బ్రదర్. సో ఇప్పుడున్న సమాజంలో అంబేద్కర్ వాదం వర్కౌట్ అవుతుందంటారా? అంబేద్కర్ వాదం వర్క్ అవుతుందంటే అది కొంచెం సామాజిక స్పృహ పైన ఆధారపడి ఉంది బ్రదర్. కొంతమంది ఏంటంటే మద్యానికో, డబ్బుకో, లేకపోతే ఇంకా పదవులకో, లేదంటే ఇంకా దేనికైనా వ్యామోహానికి, ప్రభావాలకు లొంగి అటువైపు వెళ్తున్నారు తప్పితే, లేకపోతే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు కానీ ఆయన యొక్క ఆశయాలు కానీ బలంగా ఉన్నాయి. చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా, మేధావి వర్గాలైనా విద్యార్థులైనా కూడా కొంచెం ఆలోచిస్తా ఉన్నారు. అతను ఏం చేసినాడు, ఎవరి కోసం చేసినాడు అని చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఏదైతే ఆయనను ఆలోచింపజేసి ఆయన రాజ్యాంగం రాయడానికి దోహదపడ్డాయో, సో ఆయన రాసిన రాజ్యాంగం పట్లనే ఎవరికి అవగాహన లేకపోవడము,
అణచివేతకు గురవడము, ఇప్పటికీ దళితుల మీద అన్యాయాలు ఆక్రమణలు జరగడం ఎంతవరకు correct? వాస్తవం బ్రదర్, మీరు రైట్ చేసిన పాయింట్ కరెక్ట్ ఉంది. నేటికి సొసైటీలో 99% ప్రజలకి రాజ్యాంగం పైన గానీ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల పైన గానీ అవగాహన లేదు. ఇది లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో అయినా, సెకండరీ పాఠశాలలో అయినా, కాలేజ్ లైఫ్ లో అయినా కూడా విద్యార్థులకు ఎక్కడ కూడా రాజ్యాంగం గురించి కూలంకషంగా ఇక్కడ చర్చించడం లేదు, దాని గురించి చెప్పడం లేదు. విద్యార్థులు వారి యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా చదువుకుంటేనే తప్పితే సబ్జెక్ట్ కూడా చాలా మందికి లేదు. కాబట్టి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం దళితులకు నాయకుడు, లేదంటే వీళ్ళకి చేసిండు వాళ్ళకి చేసిండు అని అంటున్నారు, కానీ వాళ్ళకి అవగాహన ఉన్నదని నేను అనుకోను బ్రదర్. సో చూసారు కదా, ఇది ఇక్కడ సెలబ్రేషన్స్. ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో 125 అడుగుల విగ్రహం గవర్నమెంట్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ కి నడుం బిగించింది. సో ఇక్కడ సెలబ్రేషన్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న యువతి యువకుల్ని మనం కనుక్కోవడం జరిగింది. అంబేద్కర్ ఏం రచించారు, ఎవరి కోసం రచించారు అని చెప్పేసి అడిగితే కొంతమందికి అంబేద్కర్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది చెప్పేది ఏంటంటే అంబేద్కర్ జయంతి అంటే ఓన్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కాదు, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ యువత కూడా సందేశం ఇస్తున్నారు. సో ఏదేమైనా గవర్నమెంట్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేస్తుంది. సో ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కెమెరామ్యాన్ సాయితో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.